అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? రోజు రోజుకు సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి. ల్యాండ్ మాఫియా మళ్ళీ రెచ్చిపోయేటువంటి అవకాశం ఉందా? ఇవన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి సిపి ఉన్నారు. సిపి గారు నమస్తే. చెప్పండి, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది రిగార్డింగ్ దట్? ఆల్రెడీ మీరు అక్కడ ఆదిలాబాద్లో అక్కడ చేశారు కదా. కరీంనగర్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇంతకుముందు ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించినటువంటి కేసులు అధికంగా అయ్యాయి. దానికి సంబంధించి చాలామంది అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. అట్లాంటివి మళ్ళీ రెచ్చిపోతున్నారు అనేటువంటి ఒక వాదన వినబడుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి న్యాయం చేస్తారు బాధితులు? ఓకే, అందరికీ నమస్కారం. సో కరీంనగర్లో కంపేర్ టు మై ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్, లా అండర్ సిచ్యుయేషన్ ఇస్ కంపారిటివ్లీ పీస్ఫుల్. ఇక్కడ మేజర్ లా అండర్ ప్రాబ్లమ్ హ్యావ్ నాట్ అబ్జర్వ్. కానీ ఎమర్జింగ్ క్రైమ్స్ కొన్ని ఉన్నాయి. దీంట్లో మీరు చెప్పారు ల్యాండ్ గ్రాబింగ్ రిలేటెడ్. సో ఆల్రెడీ లాస్ట్ 1.5 ఇయర్లో దాదాపు మోర్ దెన్ 30 కేసెస్ దీంట్లో రిజిస్టర్ అయింది. చాలామంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో కూడా రీసెంట్గా మీడియాలో కూడా ది రిపోర్ట్స్ వస్తున్నాయి దట్ దీస్ గ్యాంగ్స్ ఆర్ అగైన్ బికమింగ్ యాక్టివ్. సో మా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ అలర్ట్. అండ్ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ వచ్చిన తర్వాత వెంటనే మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ల్యాండ్ ఇష్యూస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇంకొకటి వీ టేక్ ప్రికాషన్ దట్ ఇది ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధులు లేదు. సో ఓన్లీ గ్రాబింగ్ రిలేటెడ్ ప్లస్ ఏమైనా ఫార్జరీ చేసి డాక్యుమెంట్ గ్రాబ్ చేస్తున్నారా దీని రిలేటెడ్ వీ టేక్ యాక్షన్. సివిల్ మ్యాటర్ ఉంటే వీ అడ్వైజ్ పిటిషనర్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్. దెన్ దీంట్లో రిపీటెడ్ ల్యాండ్ గ్రాబర్స్ అండ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ రిలేటెడ్ కూడా మన దగ్గర ప్రొవిజన్ ఉంది. అది కూడా మేము యూజ్ చేస్తాము. సో ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీ రిలేటెడ్ మేము నిఘా పెడుతున్నాము అండ్ దీని రిలేటెడ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ టేక్. సైబర్ క్రైమ్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఒక శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి టోటల్ ముంబై పోలీస్ కమిషనరేట్ అని చెప్పేసి హంగామా సృష్టించి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా ఆయన ఒక్కసారి షాక్ అయ్యా అని చెప్పారు. అట్లాంటి కేసులు మీ దృష్టి కూడా వచ్చాయి. వీటికి ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది? ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మీరేం చెప్తారు? సో సైబర్ క్రైమ్ ఇస్ ద రియల్ ఎమర్జింగ్ క్రైమ్స్ కరెంట్లీ ఇన్ ది కంట్రీ అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా. సో మన మెయిన్ యాక్టివిటీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో జరుగుతుంది కాబట్టి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంది. మీరు చెప్పారు ఇన్సిడెంట్, ఇది రిలేటెడ్ టు డిజిటల్ అరెస్ట్. దీని రిలేటెడ్ లాస్ట్ 6 to 8 months నుంచి చాలా ఆఫెన్స్ జరుగుతుంది. ఈవెన్ మన ఆనరబుల్ పిఎం సార్ కూడా దీని రిలేటెడ్ అవేర్నెస్ వీడియో రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏముంటాయి అంటే అన్నోన్ వీడియో కాల్ వస్తుంది అండ్ అన్నోన్ ఫోన్ నంబర్స్ నుంచి మీకు మెసేజెస్ వస్తుంది దట్ ఫలానా దగ్గర మీ మీద కేసు అయింది, మీ కూతురు మీ కొడుకు మీద కేసు అయింది అండ్ ఇది నేను ఈ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇట్ క్యాన్ బి ముంబై పోలీస్, ఎనీ స్టేట్ పోలీస్, ఎనీ సిటీ పోలీస్, ఈవెన్ సిడి, ఈబీఐ, ఈడీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ ఇట్లా కూడా వాళ్ళు పేరు వాడుతున్నారు. కానీ అన్నీ ఫేక్స్ ఉంటాయి. నో రియల్ పోలీస్ ఆర్గనైజేషన్ విల్ కాల్ ఆన్ వీడియో కాల్ రిగార్డింగ్ ఇంటిమేషన్ ఆఫ్ దీస్ కేసెస్. నిజంగా ఉంటే మీకు ఆఫీషియల్ లెటర్ వస్తుంది, నోటీసెస్ వస్తుంది. కానీ ఇట్లాగే ఎవరైనా రియల్ పోలీస్ ఏజెన్సీ విల్ నాట్ అప్రోచ్ పిటిషనర్స్. సో దీనికి ప్రికాషన్ ఏంటి అంటే అన్నోన్ నంబర్స్ నుంచి ఇది వీడియో కాల్ వస్తే ఇమీడియట్ పిక్ చేయకండి. ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ కాకుండా అదర్ టైప్ ఆఫ్ ఆఫెన్స్ కూడా దీంట్లో జరుగుతుంది. స్పెషలీ ఎక్స్టార్షన్. ఎట్లా అంటే ఇమీడియట్గా వీడియో కాల్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే దీంట్లో దే విల్ ప్లే ఆబ్సిన్ వీడియో, పార్నోగ్రాఫిక్ వీడియో ఏమైనా ప్లే చేస్తారు. అది రికార్డ్ చేసి మళ్ళీ మీకు వాట్సాప్లో పంపించి ఎక్స్టార్షన్ చేస్తారు. మీరు ఇట్లా డబ్బు ఇవ్వాలి లేకపోతే ఇది వైరల్ చేస్తాం. సో అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతుంది, అందరికీ తెలిసి ఉండాలి. అండ్ ప్రికాషన్ ఫస్ట్ ఈజ్ నాట్ టు బిలీవ్ దీస్ థింగ్స్. ఎందుకు అంటే రియల్ పోలీస్ ఏజెన్సీ విల్ నాట్ అప్రోచ్ ఎనీ అక్యూజ్డ్ ఇన్ ఎనీ కేస్ లైక్ దిస్ మ్యాటర్. ప్లస్ నాట్ టు రిసీవ్ అన్నోన్ వీడియో కాల్స్. మీరు అన్నట్టుగా ఈ గాంజాయి మత్తు పదార్థాలకు సంబంధించి పల్లె పట్టణం అనేది తేడా లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విలేజెస్, వెదర్ ఇట్ ఈస్ విలేజ్ ఏరియా, టౌన్ ఏరియా, స్కూల్, కాలేజెస్ అండ్ సెవరల్ ఏరియాస్ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. దీని మీద ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉందా? గాంజాకి సంబంధించి ప్రివెన్షన్ ఎట్లా అయిపోతుంది? సో ఇది యాంటీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ రిలేటెడ్. దీంట్లో కూడా 2 స్ట్రాటజీ మనది ఉంది. ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో అవేర్నెస్ కోసం మన డిస్ట్రిక్ట్లో యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మోర్ దెన్ 100 యాంటీ డ్రగ్ కమిటీస్ ఆర్ కరెంట్లీ యాక్టివ్ అన్ని ఇంపార్టెంట్ స్కూల్స్, కాలేజెస్లో. దీంట్లో టీచర్స్, ప్రిన్సిపల్, మన పోలీస్ పర్సనల్ అండ్ పేరెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కొంతమంది సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా మెంబర్స్ ఉన్నారు. సో త్రూ దిస్ వీ డూ అవేర్నెస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తుంది. ఎవరైనా స్టూడెంట్ అడిక్ట్ ఉంటే
అండ్ ఎవరైనా స్కూల్ కాలేజెస్ ప్రిమైసెస్లో ఈ డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మేము దెన్ దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇది కాకుండా రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సర్సైజ్, సర్ప్రైజ్ చెకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, పాన్ షాప్, ఢాబా అది అన్నీ జరుగుతుంది. మన దగ్గర నార్కోటిక్ డాగ్ కూడా ఉంది, అది కూడా మేము వాడుతున్నాం. దెన్ ఇక్కడ మైగ్రెంట్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల అదర్ స్టేట్స్ నుంచి కూడా అదర్ స్టేట్ ఉన్న రెసిడెంట్స్ ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు తీసుకువస్తారు. రీసెంట్గా 3-4 కేసెస్ నాన్ తెలంగాణ రెసిడెంట్స్ మీద కూడా అయింది. సో ఈ రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ మనది స్ట్రాటజీ, అది మేము రెగ్యులర్గా చేస్తున్నాం. పోలీస్ లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత చాలా ప్రివెన్షన్ అవుతున్నది, సూసైడ్కి సంబంధించి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది పోలీస్ వింగ్. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో రాత్రి అయిందంటే ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఇట్లా రేస్ లాగా వెళ్తుంటూ ఉంటారు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయి. దాన్ని ఏమైనా అబ్జర్వ్ చేశారా ట్రాఫిక్కి సంబంధించి, సో వయలేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ రూల్స్? ర్యాష్ డ్రైవింగ్ రిలేటెడ్ మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ టైప్ ఆఫ్ ఏరియాలో మేము హాట్స్పాట్ మార్క్ చేస్తాము. అండ్ నైట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం స్పెషల్గా ఇక్కడ నైట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉంది, దీంట్లో నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అలాంగ్ విత్ మన స్పెషల్ యాక్షన్ టీమ్ వాళ్ళు తిరుగుతారు. ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ హాట్స్పాట్ ఉంటే అక్కడ మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఇది కాకుండా మన ఎస్హెచ్ఓస్ కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టైప్ ఆఫ్ అఫెన్స్కి వీడియోస్ కూడా వస్తుంది. ఆ వీడియో మనకి వస్తే ఆ దీంట్లో కూడా అఫెండర్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు కూడా బుక్ అవుతుంది. రిగార్డింగ్ సీసీ కెమెరాస్ కొన్ని ఏరియాలో మీరు ఇంతకుముందు బస్ స్టాండ్లో ఒక పెద్ద కేసు ట్రేస్ అవుట్ చేశారు, నిందితులను పట్టుకున్నారు, రిమాండ్ చేయడం జరిగింది. అట్లాంటివి కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా సీసీ కెమెరాస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్. దట్ డిడ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్? CCTV camera is, as you pointed, very important in ensuring deterrence. It helps in prevention plus detection also. రీసెంట్గా 2 big ప్రాపర్టీ ఆఫెన్సెస్ వర్ డిటెక్టెడ్. ఈరోజు కూడా నేను కొత్త అవుట్పోస్ట్ ఓపెన్ చేశాము బస్ డిపోలో. అక్కడ కూడా అన్ని CCTV ఫుటేజ్ రిలే అక్కడ అవుతుంది. అండ్ ఇంకా కొత్త కెమెరాస్ కోసం కూడా ఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేశాను. ఇది కాకుండా అదర్ హాట్స్పాట్స్ ఏరియాలో ఎక్కడెక్కడ CCTV కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంది, అది మా ఆఫీసర్స్ సర్వేలెన్స్ అది అనాలిసిస్ చేస్తున్నారు. ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ కాబట్టి ఇక్కడ దాదాపు మోర్ దెన్ 600-700 కెమెరాస్ కూడా ఇన్స్టాల్ అయింది అండర్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్. అది కూడా కంట్రోల్ రూమ్లో అన్ని కెమెరాస్ ఆర్ ఫంక్షనింగ్. అది కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. దెన్ ఫ్రింజ్ ఏరియాలో అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీ వేర్ దీస్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, మెయిన్లీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అది కూడా హాట్స్పాట్ ఐడెంటిఫై చేసి ఎక్కడైనా కెమెరా ఉండకపోతే అక్కడ మేము కెమెరా పెడతాం. విక్టిమ్స్కి మీరు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు, డైరెక్ట్గా మీతో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే బాధితులు అంటే విక్టిమ్స్ అయితే ఎట్లా మీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసే అవకాశం? సింపుల్, పోలీస్ రిలేటెడ్ ఏమైనా సిటిజన్స్కి సర్వీసెస్ అవసరం ఉంటే డైరెక్ట్గా పోలీస్ని అప్రోచ్ చేయవచ్చు. అప్పుడప్పుడు సమ్టైమ్స్ దే విల్ నాట్ గెట్ జస్టిస్, దే విల్ నాట్ గెట్ దేర్ గ్రీవెన్స్ రిడ్రెస్డ్. సో మన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్, SDPOs అండ్ అడిషనల్ SPs. అండ్ మై ఆఫీస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. నాన్ ఆఫీషియల్ అవర్స్లో కూడా నేను క్యాంప్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ నాట్ కెప్ట్ ఎనీ విజిటింగ్ అవర్స్. ఎప్పుడైనా నా దగ్గర వస్తే నేను కలుస్తాను ఇఫ్ ఐఎమ్ అవైలబుల్. సో ఫర్ దాట్ థింగ్ ఈవెన్ ఆన్ హాలిడేస్ ఐ కెప్ట్ మై ఆఫీస్ ఓపెన్. సో వాట్ ఇస్ యువర్ ప్రియారిటీ సార్? మొత్తానికి ఒకరికి ఒక ప్రాధాన్యత ఇస్తుంటారు, మీ ప్రాధాన్యత? సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అది చాలా ఇంపార్టెంట్. Preventing any kind of communal violence or any kind of political violence. Second priority is urban policing. Karimnagar is a big town and ikkada urban policing challenges kuda chala untayi. Providing this policing services effectively to our citizens. Then crime against women, then emerging crimes of cyber crimes, and then anti-drug enforcement. These are certain priorities I have kept. థ్యాంక్ యూ. సో మొత్తం మీద శాంతి భద్రతల పరిరక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. డైరెక్ట్ యాక్సెస్గా తమ వద్దకి ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, ఆ బాధితులు తమ బాధలు చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ ఎవరికైనా న్యాయం జరగలేదంటే తమ వద్దకి రావడానికి ఎప్పుడు దారులు తెరిచే ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియోలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.